जिंदाबाद CITU जिंदाबाद CITU जिंदाबाद CITU నైట్ వాచ్మెన్ అంటే డిఏని జీతంలో కలపాలి చూడండి జిల్లా ప్రధాన కార్యదర్శిని మమ్మల్ని ఈరోజు ఈ 14 మండలాల్లో ఈరోజు ఒక ప్రదర్శన పెట్టాము. మమ్మల్ని అందరూ వచ్చి ఆడుకుంటున్నారు. కనీసం మనల్ని నైట్ డ్యూటీలు పొగులు వాచ్మెన్లు నైట్ వాచ్మెన్లు కనీసం మనకు రక్షణ లేకుండా వాడుకుంటున్నారు. కనీసం మేము చేయలేము. దానికైనా మాకు ఇవాళ నైట్ డ్యూటీ చేసి మామూలుగా యథాపగా డ్యూటీ చేయాలా. 8 గంటల డ్యూటీ ఉన్నది మాది. అంతేగాని ఫుల్ టైం హాఫ్ టైం మాది. కానీ వీళ్ళు ఫుల్ టైము రాత్రి ముగ్గులు పనిచేపిస్తున్నారు. దానికని ఈరోజు మా రాష్ట్రం నుంచి కూడా మహమ్మద్ సార్ పంపించాము. మా రాష్ట్రం నుంచి కూడా మా అధ్యక్షుడు వస్తున్నాడు. దీని మీద ఆయన ఏదో మాట్లాడతారని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర కమిటీ. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. విఆర్ఏలకి ఒక్క నయా పైసా జీతం పెంచలేదు. 5 ఏళ్ళు తీవ్ర ఇబ్బందులు పాలు చేసింది. అంతకుముందు డిఏ వచ్చేది, ఆ డిఏని ఎత్తేసింది. ఎన్నికల ముందు మేము పెద్ద పోరాటం చేస్తే 500 రూపాయలు డిఏ ఇవ్వటం ప్రారంభించారు. కానీ జీతం మాత్రం పెంచల. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 5 ఏళ్ళు గడిచింది, వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. విఆర్ఏలందరికీ మంచి మేలు చేస్తాం, మంచి రోజులు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు కూడా ఎన్నికల ముందు నేను గతం లాంటి చంద్రబాబు గారిని కాదు, మారిన చంద్రబాబుని, కాబట్టి నన్ను గుర్తించండి అన్నాడు. అందరూ ఓట్లేసారు. 15 నెలలు అయింది. ఇప్పటికీ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలిసాం. విఆర్ఏల జీతాలు పెంచండి మహానుభావాలి. ఇప్పుడు వస్తున్న 11,000 రూపాయలతో బతకలేకుండా ఉన్నారు. మీ ప్రభుత్వం మోపినటువంటి కరెంట్ ఛార్జీలు మొయ్యలేకుండా ఉన్నారు. అన్ని రకాల ధరలు పెరిగాయి, భారాలు పెరిగాయి. కాబట్టి మా కుటుంబాలను పస్తుల నుంచి కాపాడమని చెప్పేసి విఆర్ఏలు మొక్కుకుంటా ఉన్నారు. సంవత్సరన్నర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నైట్ డ్యూటీలు, అక్రమ డ్యూటీలు వేసారు. నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు విఆర్ఏలతోటి అటెండర్, వాచ్మెన్, డ్రైవరు, రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీలు చేయిస్తున్నారు. అయ్యా ఇదేమిటి అని అడిగితే చేస్తే చేయండి, లేకపోతే ఉద్యోగం నుంచి మానుకోమని బెదిరిస్తున్నాం. ఈ రకమైన బెదిరింపులతో ఎంతకాలం మీరు కొనసాగిస్తారు? ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అక్రమ డ్యూటీలు రద్దు చేయాలి. ఖాళీ పోస్టులు ఈరోజు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తే మా విఆర్ఏలు అర్హులైనటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. అటెండర్ పోస్టు, విఆర్ఓ పోస్టు, రికార్డ్ అసిస్టెంట్, ఇటువంటి ప్రమోషన్లు ఇవ్వచ్చు. అవి ఇస్తే మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. మా వాళ్ళు కూడా ఉద్యోగాలకి అర్హులవుతారు. ఈరోజు వయసు మీరిపోతూ ఉంది. రెండో వైపు నామినీలు తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్నారు. ₹1 జీతం పెంచే పని లేదే ప్రభుత్వం. ఇచ్చే జీతమే పేరు మార్చాలి. నామినీలను విఆర్ఏలుగా గుర్తించడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లా. కాబట్టి విఆర్ఏలు, నామినీలను విఆర్ఏలుగా గుర్తించాలి. ఈరోజు డిఏ ఇస్తున్నారు, విడిగా ఇస్తున్నారు. విడిగా కాదు, జీతంలో కలపని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాం. ఈ నెల 22, 23 తారీఖుల్లో విజయవాడలో దీక్షలు చేయబోతున్నాం. 24వ తారీఖు విజయవాడలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. మేము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు, విఆర్ఏల న్యాయమైన డిమాండ్లు. బతకలేక పస్తులుంటున్నటువంటి మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాలు రక్షించండి, మా డిమాండ్లు నెరవేర్చండి. లేని పక్షంలో మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలందరినీ కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనకాడబోమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం CITU ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. విఆర్ఏలో ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పిలిచి మాట్లాడిన పాపాన కూడా లేదు. దాదాపు 8 సంవత్సరాల నుంచి విఆర్ఏలకి జీతం కూడా పెరగలేదు. విఆర్ఏలకి జీతం పెరగకపోగా అక్రమ డ్యూటీల రూపంలో నైట్ వాచ్మెన్ డ్యూటీలు,
అటెండర్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు, ఈ రీసర్వే పేరుతో విఆర్ఏల సొంత గ్రామం కాకుండా ఇతర గ్రామాల్లో కూడా విఆర్ఏల చేత పనిచేయించడం, టీఏలు లేవు, డిఏలు లేవు. ఈ విధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యకలాపాలలో విఆర్ఏ లేకుండా ఏ తహసీల్దార్ కార్యాలయం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలన సాగించడం కష్టమైపోయింది. అలాంటి విఆర్ఏలని గ్రామ స్థాయి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రకాల డ్యూటీలు కూడా వాడుకుంటున్నారు. కానీ ఇంతవరకు విఆర్ఏలకు మాత్రం ₹1 కూడా వేతనం కూడా పెంచలా. పక్క రాష్ట్రాల్లో 3 సంవత్సరాలుగా విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయండి అని చెప్పి ఎంతోమంది అధికారులను కలిసాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాం, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళాం. కానీ ఇంతవరకు మా సమస్యను పరిష్కరించడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రభుత్వం ఈ విధంగా మొండి వైఖరి అవలంబిస్తుంది. ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల మేము మా సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ అలంకార సెంటర్ వద్ద 23వ తారీఖు, 24వ తారీఖు దీక్షలు, 25వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెకు పోవడానికి కూడా సిద్ధమవుతున్నాము. షేక్ బందగీ సాహెబ్, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.